హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే వ్లాగ్ మరీ వింతగా చేసిన, ఎందుకంటే మేము ఈరోజు షాప్లో కూర్చోలేదు. అందరం కలిసి ఈరోజు గణపతి బుక్ చేద్దామని చెప్పేసి ఒక 3 ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేసి మా ఫ్రెండ్స్ వెళ్ళండి. అక్కడ గణపతులు బాగుంటాయి, వెళ్ళి చూడండి ఒకసారి, మీకు రేట్ ఓకే అనిపిస్తే బుక్ చేయండి అని చెప్పిండే. అందుకే మేము కూడా ప్లేస్ విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం. అంతే శ్రీకాంత్ అన్న మేము అందరం స్టార్ట్ అయిపోయినాం గణపతి బుక్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ మన టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మన లోకల్ ఆర్మూర్ వాళ్ళు చూసే ఉంటారు. అంతే నిజామాబాద్ కూడా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు, ఫేమస్ టెంపుల్. ఇంతే ట్రావెల్ చేస్తూ చాలా లాంగ్ ఉండే 3 ప్లేస్లు. ఫస్ట్ ఆర్మూర్ అనుకున్నాం. ఆర్మూర్కి వెళ్ళేసరికంటే మాకు చాలానే టైం పట్టింది, వర్షం కారణం వల్ల. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు సేమ్ వర్షం, ఫుల్ వర్షం పడడం వల్ల కొద్దిగా బైక్ని స్లోగానే డ్రైవ్ చేసి వెళ్ళాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు అసలు వర్షం అనేది ఎక్కడ కూడా ఆగలేదు. వెళ్తుండగా మడిల్లో ఒక్కళ్ళు చనిపోయిండే. మంచిదే మనకు, అది ఏం కాదు. సిద్దులగుట్ట ఆర్మూర్కి మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్లేస్ తెలిసే ఉంటుంది. సూపర్ లొకేషన్ ఇది, అందరూ ఒకసారి విజిట్ చేసి ఉంటారు అనుకుంటున్నా. ఆర్మూర్ వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఎక్కువగా ఉండే. అంతే మా ఫ్రెండ్స్ అందరు వచ్చే వరకు తీరంగా వెళ్ళండి. షెడ్కి చేరుకున్న తర్వాత ఒక్కో గణపతిని చూస్తే మొత్తం ఆస్మాన్లో ఉన్నాయి. పెద్ద పెద్ద ముంబై ఐడల్స్ అట్లాంటివన్నీ తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. అంతే వీళ్ళే తయారు చేస్తున్నారు. గణపతిలో ఒక్కొక్కటి చూసేసరికంటే లక్షల పైన ఉన్నాయి. ఒక్కొక్కటి మనం కొనలేము, పెద్ద పెద్ద గణేష్ మండలి వాళ్ళు తప్ప. అంతే గణపతులు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా మనతోని కాదు అనుకొని మేము కూడా పెట్టలేమనుకొని వేరే దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా మాకు గణపతి అనేది సెట్ కాలేదు. అంతే మాకు ఇంకో ఫ్రెండ్ చెప్పిండే, ఇట్లా మనకు ఏదైతే గణపతి కావాలి అదైతే మనం ఒక ఫోటోని చూపించినామంటే ఆ ఫోటో త్రూ ఆయన తయారు చేస్తాడని చెప్పిండే. అక్కడ కూడా వెళ్ళి మేము చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. కానీ అక్కడ కూడా చేరుకునేసరికంటే మాకు ఆ గణపతి కూడా మాకు ఐడియా లేకుండా ఇప్పటివరకు చేపించలేదు. అందుకే మాకు నచ్చలేదు. ఇట్లా కాదని చెప్పేసి నిర్మల్ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. నిర్మల్లో కూడా చాలా బాగున్నాయని చెప్పిండే. అందుకే అక్కడ కూడా స్టార్ట్ అయిపోయిండే. మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మస్తు వాటర్ ఉన్నాయి అనుకున్నాం. రిటర్న్లో విజిట్ చేద్దామని చెప్పేసి మేము సీదా నిర్మల్ వెళ్ళిపోయిండే. అంతే నిర్మల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నిర్మల్ కూడా చేరుకున్నాం. నిర్మల్లో చాలా వర్షం పడుతుంది అక్కడ. అంతే లోకల్లో వెళ్ళిన తర్వాత నిర్మల్లో అక్కడ మాకు షెడ్ ఎక్కడ ఉందో తెలియదు. అంతే కనుక్కొని ఆయన కాల్ చేసి వెళ్ళిండే అక్కడ. కానీ మంచిగా లేకుండా గణపతిలో కొన్ని పర్బని నుంచి తెచ్చిన గణేష్లు ఉండే. అవి కూడా చూసేసరికంటే చాలా 50 ఎబోనే ఉండే రేట్స్ కూడా. ఒకటి మాట్లాడినాం కానీ అయినా కూడా మాకు రేట్ సెట్ కాలేవు. కానీ గణపతులు మాత్రం చాలా బాగుండే. అంతే తర్వాత ఇక రిటర్న్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విజిట్ చేసిండే. ఎట్లున్నామంటారు వ్యూ లైట్ మీద? మస్తు కొడుతున్నా కదా అని నేను అనుకుంటున్నా. చెప్పరి కామెంట్ లేకపోతే ఎట్లుండదు. తర్వాత అంతే కొద్దిసేపటిదాకా బోర్ కొడుతుందని చెప్పేసి నేను కూడా రిటర్న్లో బైక్ నడిపిన. మా ఫ్రెండ్కి ఇచ్చి వీడియో తీయమని చెప్పిండే, బాగానే తీసిండే. అంతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సరౌండింగ్ ఏరియాస్ కూడా ఫుల్ ఆఫ్ వాటర్తో నిండిపోయి ఉండే. మేము కింద వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి పైకి వెళ్ళేసి చూద్దామని చెప్పేసరికంటే పైనుండి బాగానే కొట్టాయి వాటర్. అంతే కొద్దిసేపటి తర్వాత ముందటికి వెళ్ళిన తర్వాత చూసేసరికంటే అక్కడ మాకు కొద్దిగా ప్లేస్ కనబడింది. మేము కూడా చూసి ఎవరు లేని చూసి మేము కూడా కిందికి దిగి ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసినాం. ఆడ మా ఫ్రెండ్ మేము అందరం కలిసి దిగేసరికంటే మొత్తం స్కిడ్ అవుతుంది. చాలా బండలు ఉండే ఆడ. నా చెప్పులు మొత్తం ఎట్లా అయిపోయినాయి, ఒకటేసారి కాళ్ళని బయటకు వచ్చేసినాయి. తర్వాత మేమనేది అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. లోపలికి వెళ్ళేసరికంటే సేమ్ మన గోవా ఫీల్ వస్తుంది. అక్కడ సేమ్ మన సముద్రంలో ఎట్లయితే అలలు వస్తాయో సేమ్ అట్లా వస్తున్నాయి, చాలా గాలిలతోని. మస్తు ఎంజాయ్ చేసిండే అక్కడ తిరిగి, గమ్మతుండే ప్లేస్ మాత్రం. మళ్ళీ తర్వాత రిటర్న్లో లాస్ట్ నిజామాబాద్ వచ్చేసిండే. నిజామాబాద్ వచ్చి ఈ గణపతి ప్రైజ్ని మాట్లాడినతోని చాలా మాట్లాడిండే. 60,000 నుంచి లాస్ట్ 55,000కి ఫిక్స్ చేసేసినాం. అన్నకు అట్లా ఇట్లా కోషిష్ చేసి అన్న ప్రతి ఇయర్ అన్న దగ్గరనే తీసుకుంటుంటేమి, కానీ ఈసారి కాంటాక్ట్ కాలేదు. అట్లట్లుగా మా విలేజ్ వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక గణపతి బుక్ చేసిరంటే అక్కడికి వెళ్ళిండే. ఈ గణపతిని మేము బుక్ చేసేసిండే. లాస్ట్ 55,000కి బుక్ చేసిండే. గణపతి మాత్రం సూపర్గా ఉంది. లాస్ట్లో మీకు గణపతిని చూపిస్తా. ఇది సేమ్ ఇట్లా ఉంటుంది అన్నట్లు.